దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, మన అనుదిన జీవితాల్లో మనము మరి ప్రతి ఒక్కరు కూడా ఒకరిని సంతోషపరచాలని మనం ఆశపడతా ఉంటాం కదండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ మనం ఏం చేస్తాం, వీ వాంట్ టు మేక్ అవర్ బాస్ హ్యాపీ, అంతేనా? మీ బాస్ హ్యాపీ ఉంటే మరి మీకు కూడా ఏముంటుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి కదా. మీ బాస్ హ్యాపీగా ఉంటే, మీ పనులతో హ్యాపీగా ఉంటే, మీరు చేసేటువంటి పనులతో మీ బాస్ హ్యాపీగా ఉంటే మరి మీకు ప్రమోషన్, మీకు మరి బోనస్ ఇవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు, అవునా? మరి అలాగే మనం చూస్తున్నాం, ఇంట్లో హస్బెండ్ ఏం చేయాలి, భార్యను సంతోషపరచాలి కదా, లేకపోతే ఏముంటది, కష్టాలు ఆయన అనుభవించాలి కదా. అలాగే భార్యలు ఏం చేయాలి, హస్బెండ్ని వాళ్ళు సంతోషపరచాలని ఆశపడతా ఉంటారు. ఏదో విధంగా ప్రతి ఒక్కరు కూడా మరొకరిని సంతోషపరచాలని ఆశపడతా ఉంటారు కదా. పిల్లలు టీచర్స్ని సంతోషపరచాలని ఆశపడతారు, మంచి మార్క్స్ తీసుకురావాలని ఆశపడతా ఉంటారు. కనుక బైబిల్ ఏముంటుందో తెలుసా, మనము ఎవరిని సంతోషపరచాలంట, దేవుని సంతోషపరచాలి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. 2 Corinthians chapter 5 verse 9. 2 కొరింథీ 5వ అధ్యాయము 9వ వచనము. మనము దేహములో ఉన్నా సరే, దేహములో లేకపోయినా సరే, అంటే ఇక్కడున్నా లేకపోయినా మనకున్నటువంటి లక్ష్యం ఒకటే, అదేంటి, దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి. వీ నీడ్ టు ప్లీజ్ గాడ్. మన దేవుణ్ణి మనము సంతోషపరచాలి, ఆయనకు ఇష్టలుగా మనము ఉండాలని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. సో ప్రియులారా, ఈరోజు మనము ధ్యానం చేసేటువంటి అంశం ఏంటంటే, నేను యేసయ్యకు ఏ రీతిగా ఇష్టడిగా ఉండవచ్చు, హౌ కెన్ ఐ ప్లీజ్ గాడ్, నేను దేవుని ఏ రీతిగా సంతోషపరచవచ్చు, దేవుడు నా జీవితాన్ని చూసినప్పుడు సంతోషిస్తాడా, దేవుడు నా యొక్క జీవితం ద్వారా సంతోషాన్ని పొందుకుంటాడా అనేది మనం అందరం కూడా ఆలోచించాలి. ఎస్. సో పౌలు కూడా మనం చూస్తూ ఉన్నాం, తన పత్రికలన్నింటిలో కూడా ఆయన స్టార్ట్ చేస్తూ చివరి అధ్యాయాలకు వచ్చేటప్పటికి మనం ఏ రీతిగా జీవించాలి అనేటువంటి విషయానికి వచ్చేస్తాడు. అందుకే తెస్సలోనిక గ్రంథం 4వ అధ్యాయంలో కూడా మొదటి వచనములో ఈ మాటలు అంటూ ఉన్నాడు. చూడండమ్మా, మెట్టకు సహోదరులారా, చూసారా మీరు ఎలా నడుచుకోవాలి, దేవుని ఏ రీతిగా సంతోషపరచాలి, మీరు ఎలా నడుచుకొని దేవుణ్ణి సంతోషపరచాలని ఉంది, అవునా? సో ప్రియులారా, దేవుని సంతోషపరచాలంటే ఒక విధంగా మనం నడుచుకోవాలంటే ఒక విధంగా మనము జీవించాలి. నడక అనేది మరి క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యం, అవునండి. నడక అనేది ప్రాముఖ్యం. ప్రియులారా, ఒకవేళ ఒక మనిషి నడవట్లేదు అనుకోండి, లేక ఒక మనిషి మరి నడవకుండా ఉన్నాడు అనుకోండి, మరి ఏమవుతుంది, ఒక దగ్గరే ఆయన ఉండిపోతాడు, కదలలేడు. ఇంకో విధంగా చూస్తే ప్రాణం ఉన్నటువంటి వాడే ఏం చేయగలడు, నడవగలడు కదా. చచ్చిన వాడు ఏం చేస్తాడు, నడవగలడండి, నడవలేదు. చనిపోయినటువంటి వారు నడవరు. సో నడవాలంటే నువ్వేం చేయాలంటే నువ్వు సజీవంగా ఉండాలి. ఏమై ఉండాలి, సజీవంగా ఉండాలి. యూ హ్యావ్ టు బి అలైవ్ టు బి ఏబుల్ టు వాక్. నడవాలంటే నువ్వు సజీవంగా ఉండాలి అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. కనుక బైబిల్ ఏముంటుందంటే, నీవు సజీవంగా ఉంటూ నడవాలి దేవునిలో అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. రెండవది ఏంటంటే, మనము నడవాలంటే మనం ఏమై ఉండాలి, ఎదగాలి. ఏం చేయాలమ్మా, ఎదగాలి. హల్లెలూయా. చూడండి, చిన్నపిల్లలు, పసిపిల్లలు నడవగలరా అండి? వారు నడవలేరు. దే కెనాట్ వాక్. పసిపిల్లలు నడవలేరు. ఎందుకంటే వాళ్ళు ఏమవ్వాలి, నడవాలంటే ఏమవ్వాలి, ఎదగాలి. దే మస్ట్ గ్రో. అందుకే మొదటి పేతురు 2వ అధ్యాయం 2వ వచనంలో పేతురు ఏమంటాడంటే, మీరు పసిపిల్లల వల్లే, మరి పసిపిల్లలు ఏ రీతిగా అయితే పాలు కోసం అపేక్షిస్తారో మీరు కూడా ఏం చెయ్యాలి, దేవుని వాక్యం అనేటువంటి పాలు కోసం మీరు అపేక్షించాలి అని అంటా ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము ఎదగాలి. నడవడము అంటే, వాకింగ్ అంటే, నడవాలంటే మనం ఏం చేయాలి, ఎదగాలి. హల్లెలూయా. ఒక చిన్న కుర్రవాడిని అడిగారంట, రే బాబు నీ వయసు ఎంత అంటే, వాడు అన్నాడు, నా వయసు 12 అండి, ఇంకా కొద్ది రోజుల్లో నేను 13 అయిపోతాను, ఇంకా తొందరగానే నేను 14 అయిపోతానండి అంటున్నాడట. ఏమన్నాడు, ఇప్పుడు నేను 12, 3 నెలల తర్వాత 13 అయిపోతాను, ఇంకా కొంచెం మీరు ఆగితే నేనేమైపోతాను, 14 అయిపోతాను. అంటే వాడికి ఏంటంటే తొందరగా ఏమవ్వాలి, ఎదగాలి కదా. పిల్లలకి తొందరగా ఎదగాలని ఆశ ఉంటుంది కదా. ఎదిగినటువంటి మనకు ఏముంటది,
తొందరగా ఎదగాలని ఆశ ఉంటుందా? లేదు. మనం ఉన్న ప్లేస్లోనే ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. ఎందుకంటే వయసు పెరిగితే ఏమైపోద్ది, మన బలము శక్తి అంతా కూడా తగ్గిపోద్ది. కనుక వీ డోంట్ వాంట్ టు గ్రో, వీ వాంట్ టు బి హియర్ ఓన్లీ. కానీ పిల్లలకి ఏంటంటే వాళ్ళు ఫాస్ట్గా ఎదగాలని, డాడీ నేను ఎప్పుడు ఎదగాలి, డాడీని ఎప్పుడు ఫస్ట్ 10th క్లాస్కి వెళ్ళిపోతాను, నేను ఎప్పుడు స్కూల్లోంచి బయటపడతాను అని ఉంటుంది కదా. పిల్లలు ఉన్నటువంటి స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తారు, ఐ వాంట్ టు గెట్ అవుట్ ఆఫ్ స్కూల్. అవుట్ ఆఫ్ స్కూల్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, ఐ వాంట్ టు గెట్ ఇన్ టు జాబ్ అంటారు. జాబులు వెళ్ళాక ఈ జాబ్ వద్దు నాకు, వేరే జాబ్ నాకు కావాలి. సో ఎప్పుడు కూడా మనం ఏం చేస్తున్నాం అంటే అపేక్షిస్తా ఉన్నాం. వి ఆల్వేస్ వాంట్ టు గ్రో. మానవుడిలో ఉన్నటువంటి గుణం ఏంటంటే వాడు ఎదగాలని ఆశపడతాడు కదా. హీ వాంట్ టు గ్రో ఇన్ హిస్ లైఫ్. తన కెరియర్లో, తన యొక్క జీవితంలో, తన యొక్క మరి కుటుంబ పరంగా, ఆర్థిక పరంగా అన్ని విషయాల్లో ఆయన వర్ధిల్లని ఆశపడతాడు కదా. దట్ ఈస్ ద థింగ్ గాడ్ హెస్ పుట్ ఇన్ అవర్ హార్ట్. దేవుడు మన హృదయాల్లో అది పెట్టి ఉన్నాడు. అదేంటంటే ఎదగడం కదా. అదే రీతిగా ప్రియులారా, మనము కూడా ఆత్మీయంగా ఎదగాలి అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. కనుక గ్రోత్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎదగడము చాలా ప్రాముఖ్యము అని మనం చూస్తూ ఉన్నాం. ఎదగాలంటే ఇంకేం కావాలో తెలుసా, మనకు స్వేచ్ఛ కావాలి కదా. మీరు ఒక చిన్న రూమ్లోనే మీరు ఉన్నారనుకోండి, మీరు నడవగలరా? నడవలేరు. నడవాలంటే ఏం కావాలి, మీకు స్వేచ్ఛ కావాలి. యూ నీడ్ టు వాక్. సో నడక ముందుకెళ్ళాలంటే నీకు స్వేచ్ఛ కావాలి, నీకు ముందు దారి ఉండాలి. అప్పుడే నువ్వు ఏం చేయగలవు, స్వేచ్ఛగా నడవగలవు. బైబిల్ ఏముంటుందంటే దేవుడు మనకు స్వేచ్ఛను ఇచ్చాడు. ఆ స్వేచ్ఛలో మనం నడవాలి. 119వ కీర్తన 45వ వచనాన్ని చూడండి. Psalms 119:45. ఏం చేస్తాను, ఎటువంటి బంధకాలు లేకుండా, నిర్బంధం లేకుండా నేనేం చేస్తాను, నడుస్తానంటున్నాడు. ప్రియులారా, ఆత్మీయంగా మనం కూడా ఎటువంటి నిర్బంధన లేకుండా మనం ఏం చెయ్యాలి, నడవాలి కదా. వీ హ్యావ్ టు వాక్ ఇన్ లిబర్టీ. నిర్బంధం లేకుండా మనము నడవాలి అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ఇంకోటి ఏంటంటే నడవాలి. ఎలా నడవాలంటే, ఇప్పుడు నడవాలంటే మనకేం కావాలి, వెలుగు కావాలి. చీకట్లో మీరు నడవలేరు కదా. చీకటి ఉంటే మీరు చూడలేరు, నడవలేరు, మీరు త్రొట్టిల్లుతారు, పడిపోతారు. అందుకే బైబిల్ ఏమంటుందంటే వెలుగులో నడుచుకొనుడి. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మీరు కూడా వెలుగులో ఉన్నారు కనుక ఆ వెలుగులో మీరు నడుచుకొనుడి. చీకటిని విడిచిపెట్టి నడవాలి. ప్రియులారా, మరి ఆత్మీయ జీవితంలో మనము ముందుకు సాగాలి, ఎదగాలి. ఉన్న చోట్లోనే మనము ఉండిపోకూడదు కదా. వీ మస్ట్ ఆల్ గ్రో. మనం అందరం కూడా కలిసి ఎదగాలని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ఉన్న చోట్లోనే మనం ఉంటే మనం ఎదగట్లేము. కొంతమంది ఏంటంటే ఉన్న చోట్లోనే ఉండిపోవాలని ఆశపడతారు. నేను ఇట్లానే బాగున్నానండి, ఇది ఇంతే బాగుందండి అని అంటారు. లేదు, దేవుని చిత్తం ఏంటంటే నువ్వు అలాగే ఉండకుండా నీవు ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీవు ఆత్మీయంగా ఎదగాలి. ఒక వ్యక్తి మరి ఆయన గురించి పాస్టర్ ఎప్పుడు అడిగేవాడు అనమాట, బ్రదర్ మీరు ఎలా ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారా, ఆత్మీయంగా ప్రార్థిస్తా ఉన్నారా, బైబిల్ చదువుతూ ఉన్నారా అని అడిగేటప్పుడు ఆయన చెప్పేవాడంటే నేను ఎక్కువగా ఏం చేయట్లేదండి కానీ స్థిరంగా ఉన్నానండి అంటాడు. ఏంటంట, ఎక్కువగా ఏమి కూడా చేయట్లేదు కానీ ఎలా ఉన్నాడంట, స్థిరంగా ఉన్నాను, ఎక్కడ కదలకుండా ఉన్నాను, ఇట్లానే ఉన్నాను అంటాడు. ఒకరోజు ఏమైందంటే ఆయన ట్రాక్టరు మట్టిలో ఇరుక్కుపోయింది. మట్టిలో ఇరుక్కుపోయినప్పుడు మనిషి ముందుకెళ్ళలేకపోతున్నాడు, అక్కడే ఉండిపోయాడు. పాస్టర్ గారు అతను దగ్గరికి వచ్చి చూశారు, ఈ మనిషి ఇరుక్కుపోయాడు, ట్రాక్టర్ అక్కడే ఆగిపోయింది. అడిగాడు, ఏమయ్యా ఏమైంది, ఇరుక్కుపోయావు, నువ్వేం చేయట్లేదు, స్థిరంగా ఉన్నావు కానీ ముందుకు వెళ్ళట్లేదు అన్నాడు పాస్టర్ కదా. అక్కడే ఉన్నాడు, ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. ప్రియులారా, అది మన పరిస్థితి ఉండకూడదు. వీ షుడ్ గ్రో ఇన్ గాడ్. దేవుళ్ళో మనం ముందుకు వెళ్ళాలి, దేవుళ్ళ ముందు అడుగు వేసుకుంటూ మనము వెళ్ళాలి అని బైబిల్ సెలవిస్తా ఉంది. అక్కడే మనము ఉండకూడదు అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ఇంకోటి చూసారా, మరి కొంతమంది నడుస్తూ ఉంటారు కానీ అక్కడే ఉంటారు. ట్రెడ్మిల్ చూసారండి, ట్రెడ్మిల్ పైన నడిచారా మీరు? ఎవరైనా జిమ్కి వెళ్ళినటువంటి వాడు మరి చూస్తారు, అక్కడ దాని మీద నడుస్తే ఏమవుతుంది, మీరు ఎక్కడికి వెళ్ళరు, ఎక్కడ చేరుకోరు, మీరు అక్కడే నడుస్తూ ఉంటారు. మీరు అదేం చేస్తుంది, అక్కడే నడిపిస్తుంది మిమ్మల్ని, అక్కడికి తీసుకెళ్ళదు అది కదా. సో ఆత్మీయ జీవితంలో మనము అలా ఉండకూడదు. 1 తిమోతి 4:15 చూడమ్మా. 1 Timothy chapter 4:15. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము. నువ్వేం చేయాలంట, నీ ఆత్మీయ అభివృద్ధి అందరికి ఏమవ్వాలి, తేటగా కనపడాలి.
ప్రియులారా, మన అభివృద్ధి అందరికీ కూడా తేటగా కనపడాలి. అంచెలంచెలుగా మనము ఆశీర్వదించబడి ఆత్మీయంగా మనము ఎదగాలి ప్రియులారా అని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి ఏమన్నాడంటే, అబ్రహామా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. అబ్రహాముతో మాట్లాడినటువంటి దేవుడు ఆదికాండములో 17వ అధ్యాయంలో అబ్రహాం దగ్గరికి వచ్చాడు. చూడమ్మా, అబ్రహాం దగ్గరికి వచ్చి ఆదికాండములో అబ్రహామును దర్శించి ఒక మాట అంటున్నాడు. చదవండమ్మా, మొదటి వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా దేవుడు అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండంటున్నాడు దేవుడు. చూసారా, దేవుడు అబ్రహాముతో కలిసి ఎందుకు ఇది మాట్లాడాడో ఒకసారి ఆలోచన చేశారా? దేవుడు అబ్రహామును కలిసి, అబ్రహామా, నువ్వు నా సన్నిధిలో ఎలా నడుచుకోవాలంటే నిందారహితుడుగా నువ్వు నడుచుకోవాలి. వై ఈస్ గాడ్ సేయింగ్ దట్? దేవుడు అబ్రహాముతో ఎందుకు ఆ మాటలు అంటున్నాడు? ఎందుకంటే అబ్రహామును దీవించాలంటే ఆయన ఏం చెయ్యాలి? నిందరహితుడుగా నడుచుకోవాలి. అబ్రహాముకు ఇవ్వబడినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలంటే ఆయన తన జీవితాన్ని సరిచేసుకోవాలి. అబ్రహాం యొక్క జీవితంలో మేలు జరగాలంటే అబ్రహాం ఏమవ్వాలి? దేవుని సన్నిధిలో సరిగ్గా నడవాలి. హల్లెలూయా. దేవుడు అబ్రహాంను దీవించాలని ఆశపడుతున్నాడు, ఆయనను వర్ధిల్లింప చేయాలని ఆశపడుతూ ఉన్నాడు, అనేక వాగ్దానాలు ఇచ్చాడు. అయినా సరే అబ్రహాము వాగ్దానాలు ఉన్నాయి కదా, దేవుడు మరి ఈ ప్రామిసెస్ ఇచ్చేశాడు కదా అని ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. అందుకే దేవుడు అబ్రహామును కన్ఫ్రంట్ చేసి, అబ్రహామా, నువ్వు తప్పు చేస్తూ ఉన్నావు. ఎందుకో తెలుసా? 15వ అధ్యాయంలో ఏం చేశాడో తెలుసా? అబ్రహాము 16వ అధ్యాయంలో ఏం చేశాడంటే హాగారును వివాహం చేసుకున్నాడు. దేవునికి చిత్తానికి వ్యతిరేకంగా నడిచాడు. అలాగే 13వ అధ్యాయములో ఏం చేశాడంటే దేవునికి వ్యతిరేకంగా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఆయన ఐగుప్తుకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. షారాయి తన భార్య మరి ఆల్మోస్ట్ ఆ యొక్క ఐగుప్తు యొక్క రాజు అయినటువంటి ఫరో యొక్క భార్యగా మారిపోయేది. ఆమె అంతగా డేంజరస్ సిట్యువేషన్ వచ్చేసింది, అంత భయంకరమైనటువంటి పరిస్థితి వచ్చేసింది. అబ్రహాం ఏమన్నాడంటే, ఇతను నా భార్య కాదు, నా సిస్టర్ అన్నాడు, నా చెల్లెలు అన్నాడు. అన్నప్పుడు ఆయన తీసుకున్నాడు భార్యగా. అప్పుడు దేవుడు సడన్ గా వచ్చి ఆ యొక్క అబీమెలెకుతో మాట్లాడి, అక్కడ ఉన్నటువంటి రాజుతో మాట్లాడి ఆయనతో, ఇది ఫలాను అబ్రహాం యొక్క భార్య అని చెప్పి దేవుడు మాట్లాడాడు. అంతగా అబ్రహాం ఏం చేశాడంటే దేవునికి దూరం అయిపోయాడు. అందుకే దేవుడు 17వ అధ్యాయంలో దర్శించి, బాబు అబ్రహాము, నువ్వు వాగ్దానాలు పొందుకున్నావు, మంచిదే, కానీ నీ జీవితాన్ని నువ్వు ఏం చేసుకోవాలి? సరి చేసుకో. ఇట్లా ఇష్టానుసారంగా జీవించడానికి వీలు లేదు. నీకు మనసుకు నచ్చినట్టుగా జీవించడానికి వీలు లేదు. అబ్రహామా, యు వాంట్ ద ప్రామిసెస్? నీ వాగ్దానం కావాలా? వాగ్దాన పుత్రుడు నీకు కావాలా? నేను చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చబడాలి నీ జీవితంలో. అలాగైతే అబ్రహాము నా సన్నిధిలో ఎలా నడుచుకోవాలి? నువ్వు నిందారహితుడుగా నడుచుకోవాలి. హల్లెలూయా. ప్రియులారా, నువ్వు నేను కూడా దేవుని యొక్క వాగ్దానాలు సొంతం చేసుకోవాలంటే ఆయన సన్నిధిలో మనం సరిగ్గా నడవాలి. ఆయనకి ఇష్టంగా మనము నడవాలి. ఇష్టానుసారంగా, మన ఇష్టానుసారంగా కాదు, మన ఇష్టం కాదు, ఆయన చిత్త ప్రకారం మనం నడుచుకోవాలి. అవునా? అందుకే అవిధేయత అనేది మరి దేవునికి ఇష్టము కాదు. అవిధేయులుగా మనం ఉండకుండా విధేయులుగా మనం ఉంటూ దేవుని యొక్క సన్నిధిలో నడుచుకోవాలి. ప్రియులారా, దేవుని నామానికే మహిమ కలుగును గాక. కనుక ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే, నేను ఏ రీతిగా దేవుని యొక్క సన్నిధిలో నిందారహితుడిగా నడుచుకోవచ్చు, ఏ రీతిగా నేను దేవునికి ఇష్టడిగా జీవించవచ్చు. హౌ కెన్ ఐ ప్లీజ్ మై గాడ్? నా దేవుడిని ఏ రీతిగా సంతోషపరచవచ్చు? దేవుడు నన్ను చూసి బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా, ఇదిగో నా కుమారుడు, నా హృదయానుసారమైనటువంటి వాడు, ఇదిగో ఇతన్ని నేను నమ్మవచ్చు, ఇదిగో ఇతడు నా కుమారుడు, నా ప్రియ కుమారుడని దేవుడు నిన్ను నన్ను చూసి చెప్పాలి. అది దేవుడు చెప్పాలంటే మనం ఏం చెయ్యాలి అనేటువంటి విషయాలు ఈరోజు జాగ్రత్తగా మనం నేర్చుకోబోతున్నాం. దేవుని నామానికే మహిమ కలుగును గాక. ప్రియులారా, మన యొక్క
దేహాన్ని పరీక్షించుకుంటాం కదా, చెక్స్ మనం చేసుకుంటాం. సిస్టర్ మనకు తెలుసు బేబీ గ్రో అవుతుందా లేదా అని సిస్టర్ ఏం చేశారు, స్కాన్ చేసుకున్నారు. స్కాన్ చేసినప్పుడు సిస్టర్కి ఏమర్థమవుతుందంటే బేబీ ఏమవుతుందంట, ఎదుగుతా ఉంది. ఓకే, అలాగే మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని మీరు కొన్ని చెక్స్ చేసుకుంటారు కదండి, చెకప్స్. బీపీ చెక్ చేసుకుంటారు, షుగర్ చేసుకుంటారు, ఇంకా థైరాయిడ్, ఇంకా రకరకాల ఈ రోజుల్లో ఎన్ని కావాలంటే అన్ని చెకప్స్ మీరు చేసుకోవచ్చు కదా. ఉన్నవి లేని చెకప్స్ అన్నీ కూడా మీరు చేసుకోవచ్చు. థైరాయిడ్, విటమిన్స్ చెకప్, మీ బాడీలో ఏముంది ఏమీ లేదు అన్నీ కూడా మీరు చెకప్ చేసుకొని తెలుసుకోవచ్చు. కనుక మీరు ఆరోగ్యంగా ఉన్నారా లేదా అని ఆ చెకప్స్ ద్వారా మీకు ఏమవుతుంది, అర్థమవుతుంది. అవునా? ఒకవేళ కొంచెం బీపీ ఎక్కువ ఉందనుకోండి, మీరేమైపోతారు, టక 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 కంగారు పడిపోతారు. ఫాస్టర్ గారు ప్రార్థించండి, అమ్మగారు మీరు ప్రార్థించండి, అయ్యా వారు కూడా ప్రార్థించండి, ఏమైంది నా బీపీ కొంచెం పెరిగిపోయింది కదా. టెన్షన్ పడిపోతాం. ఎందుకంటే మనకేం కావాలి, ఆరోగ్యము ముఖ్యం. అదే రీతిగా ఆత్మీయ ఆరోగ్యం కూడా ఏముంది, ముఖ్యంగా ఉంది. అందుకే ఆత్మీయ ఆరోగ్యాన్ని మనం ఏం చేసుకోవాలి, పరీక్షించుకోవాలి కదా. హౌ డు వి టెస్ట్ స్పిరిచువల్ గ్రోత్? ఆత్మీయ ఎదుగుదలను మనం ఏ రీతిగా పరీక్షించుకోవచ్చు, ఎలా మనం హౌ కెన్ వి మెజర్ స్పిరిచువల్ గ్రోత్? ఆత్మీయ ఎదుగుదలను ఏ రీతిగా మనం కొలత చేయొచ్చు, హౌ కెన్ వి మెజర్ అనేది ఆలోచించండి. హౌ డు వి మెజర్ స్పిరిచువల్ గ్రోత్? చెప్పండి మీరు, ఎవరైనా చెప్పగలరా? నేను ఆత్మీయంగా ఎదిగానని ఏ రీతిగా మనం చెప్పొచ్చు? హౌ కెన్ వి సే దట్ వీ హ్యావ్ గ్రోన్? మన ఆత్మీయ జీవితంలో ఎదిగామని ఏ రీతిగా మనం చెప్పచ్చు? 4 విషయాలు మీ ముందు పెట్టబోతున్నాను ఈరోజు. 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకోవడానికి నేను ఎదిగానా లేదా, ఆత్మీయ జీవితంలో నేను ఏ స్థాయిలో ఉన్నాను అనేది నువ్వు పరీక్షించుకోవడానికి, మెజర్ చేసుకోవడానికి ఒక చిన్న 4 పాయింట్స్ మీకు చెప్తాను. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవచ్చు. 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మీరు పరిశుద్ధులగుటయే. చాలండి. ఫస్ట్ ఏంటంటే 4వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడంటే, మీరు దేవునికి ఇష్టలై ఉండుట, మరి ఏ రీతిగా నడుచుకోవాలో మీరు తెలుసుకోవాలి అని అంటున్నాడు. తెలుసుకోవాలని అంటూ మొదటిగా ఏమంటున్నాడంటే, మీరు ఏం చేయాలంటే, దేవునికి చిత్తం ఏంటంటే మీరు పరిశుద్ధులుగా జీవించాలి. జారత్వము మరియు కామాతృతలు ఇవన్నీ కూడా మీ జీవితాల్లో ఉండకూడదు. ఒకసారి చదవండి సిస్టర్. మీలో ప్రతి వాడు దేవుని ఎరగనటువంటి అన్యజనుల వలె కామాభిలాషల యందు. దేవుని చిత్తం ఏంటంటే నీ జీవితాన్ని నువ్వేం చేసుకోవాలి, కాపాడుకోవాలి. హల్లెలూయా. దాన్ని ఏం చేసుకోవాలంటే పరిశుద్ధంగా నీ జీవితాన్ని పెట్టుకోవాలి కదా. సో దేవుడు ఏమంటాడంటే, బీ హోలీ ఫర్ ఐ యామ్ హోలీ. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక నువ్వు పరిశుద్ధుడై ఉండవు. నేను నిందారహితుడుగా ఉన్నాను అబ్రహాము కనుక నువ్వేం చెయ్యాలి, నువ్వు కూడా నిందారహితుడుగా ఉండు. అబ్రహామా, నేను మరి సరిగ్గా ఉన్నాను కనుక నువ్వు కూడా నీవు కూడా నీ జీవితాన్ని సరిచేసుకో అని దేవుడు అంటా ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము కూడా మన జీవితాలను నిందారహితులుగా మనం జీవించాలి. దానికి మొదటి మెట్టు ఏంటంటే పరిశుద్ధత. ఏంటిదది? పరిశుద్ధత కదా. వీ నీడ్ టు ప్రొటెక్ట్ అవర్ సెల్స్. ఎందుకంటే మనము వేరుపరచబడ్డాం కదండి, మనం ప్రత్యేకించబడ్డాం, మనము దేవుని కొరకు ఏర్పాటు చేసినటువంటి వారం. యేసయ్య మనల్ని ఎన్నుకున్నాడు, తన రక్తము చేత మనల్ని కడిగాడు, తన ప్రాణాన్ని మన కోసం పెట్టాడు. ఇప్పుడు నీ శరీరము, నీ జీవితం అనేది నీది కాదు అని బైబిల్ అంటా ఉంది. ఇది ఎవరి జీవితము? ఆయన ఇచ్చినటువంటి జీవితం. కనుక నీవు ఆయన కోసం వేరుపరచబడ్డావు. కనుక నీ మాట, నీ తలంపులు, నీ క్రియలు, నీ నడవడిక ఎలా ఉండాలి? ఆయనకు తగినట్లుగా ఉండాలి. హల్లెలూయా. ఆయనకు తగినట్లుగా నువ్వు జీవించాలి, ఆయనకు తగినట్లుగా నువ్వు ప్రవర్తించాలి. అందుకే దేవుడే ఉండాలంటే అన్య జనుల వల్లే నువ్వు ఉండకు. డోంట్ బీ లైక్ ఎవ్రీబడి బికాజ్ యు ఆర్ మైన్ అంటాడు దేవుడు. హల్లెలూయా. నువ్వు నా సొత్తువై ఉన్నావు, నువ్వు నా వాడవై ఉన్నావు కనుక నీవు ప్రత్యేకంగా జీవించు. నేను కార్యం చేయాలనుకుంటున్నాను నీ జీవితంలో, నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతున్నాను కనుక నువ్వు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. ఆదికాండము మరలా మనం చూద్దాం. దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఈ మాటలు అంటూ ఉన్నాడు. 17వ అధ్యాయములో అబ్రహామును దర్శించి
13వ అధ్యాయం మొదటి వచనం. అబ్రాము తన కలిగినటువంటి సమస్తము, తన భార్యను, తనతో కూడా ఈ లోతును పట్టుకెళ్ళాడంట. ఈ లోతును కూడా వెంట పెట్టుకొని చూసారా ప్రియులారా, అబ్రహాము ఒక వ్యక్తిని తీసుకెళ్తా ఉన్నాడు. ఆయన పేరేంటి? లోతు. ఈ లోతు అనేటువంటి వ్యక్తి మంచోడే, కానీ ఆయన మరి ఎలాంటి వాడంటే లోకాశలు కలిగినటువంటి వాడు. ఎవరు? లోతు. లోతు ఇస్ అ గుడ్ మ్యాన్. లోతు మంచోడే. బైబిల్ ఏమంటుందంటే నీతిమంతుడే, కానీ ఆయనకేం కావాలంట? పదవులు కావాలి. ఆయనకేం కావాలంట? ఇహలోక పరమైనటువంటి దీవెనలు, ఆశీర్వాదములు ఆయనకు కావాలి. ఆయన దాని వైపే చూస్తాడు, కానీ దేవుని వైపు చూడు. అబ్రహాము ఏం చేస్తాడంటే లోతు నుండి తను తాను వేరుపరుచుకున్నాడు. చూడండి 11వ వచనము. ఎవరు వేరైపోయారు? లోతు, అబ్రహాము. ఏం జరిగింది అక్కడ? సపరేషన్, వేరుపరచబడ్డం. హల్లెలూయా. సపరేట్ అయిపోయారు. ఎవరు? లోతు, అబ్రహాము. అప్పుడు వరకు ఒక దగ్గర ఉన్నాడు, దేవుడు వారిని దీవించలేకపోయాడు. చూడండి, అబ్రహాము సపరేట్ అయిపోయాక ఏం జరిగిందో చూడండి 14వ వచనం. లోతు అబ్రహామును విడిచి పోయిన తరువాత లోతు ఉన్నంత వరకు లోతును ఎందుకు తీసుకెళ్లాడు తెలుసా? అబ్రహాముకి సంతానం లేదప్పుడు. ఆయన ఏమనుకున్నాడంటే నా వారసుడు ఎవరు? ఈ లోతు అని అనుకున్నాడు. లోతును పట్టుకెళ్తా ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడిని తీసుకెళ్తా ఉన్నాడు. దేవుడు ఏమన్నాడంటే ఇతడు ఏమివ్వాలి? లోతు దూరం అవ్వాలి. లోతు దూరం అయిపోయినప్పుడు దేవుడు ఏం చేశాడు? అబ్రహామును కలిసి, అబ్రహాము ఇదిగో ఐఎమ్ గోయింగ్ టు బ్లెస్ యు నౌ, ఇదిగో నేను నిన్ను ఆశీర్వదించబోతున్నాను. లోతు వెళ్ళిపోయాడు, దూరం అయిపోయాడు. ఇప్పుడు నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను. హల్లెలూయా. అబ్రహామా ఇదిగో లోతు పర్వాలేదు, పక్కన పెట్టేసేయి, నేను నిన్ను దీవించబోతూ ఉన్నాను, ఆశ్రయించబోతున్నాను. అప్పటి నుండి అబ్రహాం యొక్క జీవితంలో దీవెన, ఆశీర్వాదములు దేవుడు కుమ్మరించాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా ఆశీర్వాదములు, దీవెన మరి దేవుడు నీకు దయచేయాలంటే, దేవుడు నీ జీవితాన్ని ఆశ్రయించాలంటే నువ్వు ఏం చేయబడాలి? వేరుపరచబడాలి కదా. సపరేట్, బీ సపరేట్. మనల్ని మనము శుద్ధి చేసుకొని పరిశుద్ధులుగా జీవించాలి అని 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. కనుక దేవుడు మనతో చాలా చక్కగా ఈ 4వ అధ్యాయంలో మాట్లాడుతూ పరిశుద్ధులుగా మీరు ఉండాలి. 7వ వచనము, పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని దేనికి పిలిచాడు? పరిశుద్ధులుగా ఉండడానికి పిలిచాడు కదా. దట్ ఈస్ అవర్ కాలింగ్. విశ్వాసులుగా మన పిలుపేంటి? పరిశుద్ధత కదా. విశ్వాసులుగా మనకు పిలువబడినటువంటి పిలుపు పరిశుద్ధత. కనుక మనము పరిశుద్ధులుగా ఉండాలి. ఒకవేళ నువ్వు అలా జీవించకపోతే ఏమవుతుందో చూడండి. సరే, దేవుడు మనకిచ్చేటువంటి ఆత్మ కూడా ఈ పేరేంటి? పరిశుద్ధాత్మ. ఆయన పరిశుద్ధుడు, ఆయన ఆత్మ కూడా పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధుడు మనలో ఉండాలంటే మన జీవితాలను మనం ఏం చేసుకోవాలి? పరిశుద్ధంగా జీవించాలి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది. ప్రియులారా, ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధంగా మనము పవిత్రంగా ఆయన కోసం మనం జీవించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. మనకు తెలుసు కదా, ఒక ఫిష్, చేప సముద్రంలో ఉంటుంది కదా. ఆ సముద్రంలో ఉన్నటువంటి చేప మీరు ఈ వెడ్నెస్డే మార్కెట్కి వెళ్ళి దాన్ని పట్టుకొస్తారు. పట్టుకొచ్చి మీ భార్యకి ఇచ్చి వండమంటారు. వండిన తర్వాత తిన్నప్పుడు దాంట్లో ఏమీ లేదు, ఉప్పు లేదు. ఉప్పు లేదు అని మీరు కోపగించుకొని, ఎందుకు ఉప్పు లేదంటే ఇది సముద్రం చేప కదండి, అందుకే నేనేం చేయలేదు, ఉప్పు లేదు అలా అంటారా మీరు? అన్నారు కదా. ఎంత సముద్రం చేప అయినా సరే ఉప్పు వేయాల్సిందే కదా. కానీ చేపలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అది సముద్రంలో ఉంటుంది, కానీ దాంట్లో ఏముండదు, ఉప్పు ఉండదు. ఎంత గొప్ప విషయం కదండి. సముద్రంలోనే తిరుగుతుంది, సముద్రంలోనే ఉంటుంది, ఆ ఉప్పు నీళ్ళలోనే ఉంటుంది, కానీ దాంట్లో కొంచెం కూడా ఉప్పు ఉండదు కదా. అలాగే మనం కూడా లోకంలోనే ఉన్నాం, కానీ ఈ లోకం యొక్క మాలిన్యం మనకు అంటుకోదు. ఇంతకుముందు ఈ తామరాకులు దొరికేవి, ముందు మనకు ప్లాస్టిక్ కవర్లు ఉండేవి కావు. మీరు షాప్కి వెళ్ళి మటన్, చికెన్ అవి కొనేటప్పుడు ఆ రోజుల్లో తామరాకు వేసి ఇచ్చేవారు, గుర్తుందా మీకు?
తామరాకు వేసి దాన్ని కట్టించేవాళ్ళు ఆ టైంలో. సో దాన్ని డైరెక్ట్గా తీసుకొచ్చి దాన్ని కట్టేసేవారు. దానికి ఏం అంటుకోదు, మురికి ఉండదు దానికి. ఎంత బ్యూటిఫుల్గా అది ఉంటుంది. అంత మురికి నీళ్ళలో ఉన్నా సరే దానికి కొంచెం కూడా మురికి అంటకుండా ఉంటుంది. ప్రియులారా, మనము లోకములో ఉన్నాము, కానీ లోకము నుండి మనము ఏమయ్యాము? వేరుపరచబడ్డాం. వీఆర్ సపరేటెడ్ ఫర్ గాడ్. హల్లెలూయా. దేవుని కోసం మనం వేరుపరచబడ్డాం. కనుక నువ్వు వేరుపరచబడిన తర్వాత మరలా అక్కడ నుండి ఇటు జంప్ అయ్యావు అనుకో, బైబిల్ ఏముంటుంది? దేవుని దీవెన ఆశీర్వాదము ఉండదు. సో బీ దేర్ వేర్ గాడ్ హస్ పుట్ యు. నువ్వు ఎక్కడైతే సపరేట్ చేయబడ్డావో ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని జీవించు. ఓకే, సో దట్ ఈస్ వన్ వే ఇన్ విచ్ యూ కెన్ చెక్ యువర్ గ్రోత్. నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నావా లేదా అని నువ్వు ఆ రీతిగా నువ్వు పరీక్షించుకోగలవు. ఎలా? పరిశుద్ధతలో నువ్వు ఎదుగుతున్నావా కదా, పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎదుగుతూ ఉన్నావా, నీ తలంపులు పరిశుద్ధంగా ఉన్నాయా, నీ నడవడిక పరిశుద్ధంగా ఉన్నాయా, నీ ప్రవర్తన పరిశుద్ధంగా ఉన్నాయా అని నువ్వు చెక్ చేసుకోవాలి కదా. నా ఇంట్లో బీపీ ఇది ఉంది, ఏది షుగర్కి టెస్టింగ్ ఉందన్నమాట. షుగర్ టెస్టింగ్ చెక్ చేసుకుంటా ఉంటాను. ఎప్పుడు ఉండదు షుగర్, కానీ ఏమైందంటే ఒకరోజు ఇంకొక టెస్ట్ ఉంది, అది HbA1c అంట, దాని A1Co 1ACO దాని పేరు. అది చేస్తుంటే 3 నెలలుగా నీకు షుగర్ ఉందా లేదా అని కనిపెట్టేస్తే, నేను ఆ రోజుకి ఉందా లేదా అని చెక్ చేసుకుంటే ఉండదు, కనిపించదు. కానీ ఆ టెస్ట్ చేసుకుంటే దాంట్లో ఏం తెలిసిందంటే నీకు కొంచెం ఉంది. ఏముంది? కొంచెం ఉంది, బార్డర్లోనూ ఉన్నావు అని తెలిసిందనమాట కదా. అలా టెస్ట్ పరీక్ష ఎంత లోతుగా ఉంటే అంత విషయాలు బయటికి వస్తాయి. ద డీపర్ ద టెస్ట్, ద గ్రేటర్ ద రిజల్ట్ అనమాట కదా. టెస్ట్ ఎంత కష్టంగా ఉంటే నీకు ఎంత నాలెడ్జ్ ఉందో బయటపడుతుంది కదా. ఐఐటి చాలా కష్టం కదా, ఐఐటి టెస్ట్స్ చాలా కష్టం. ఐఐటి కంటే కింద ఏముంది? ఎంసెట్ ఉంది, ఎంసెట్ ఇంకా కొంచెం కష్టం, తర్వాత ఇంటర్ ఉంది. సో టెస్ట్స్ పెరుగుతూ ఉంటే మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ ఏంటో మనకు తెలుస్తుంది కదా. అందుకే బైబిల్ ఏముంటుందంటే మనము దేవుని కొరకు వేరుపరచబడ్డాం కనుక మనము ఆయన కోసం మనం జీవించాలి అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. రెండవది ఏంటో మనం చూద్దాం. ద ఫస్ట్ టెస్ట్ ఏంటంటే పరిశుద్ధతలో నువ్వు నడుచుకుంటున్నావా అని నువ్వు పరీక్షించుకోవాలి. రెండవది 4వ అధ్యాయము 9వ వచనంలో ఉంది. సెకండ్ చెక్. సహోదర ప్రేమను గూర్చి నీకు చెప్పాల్సిన అక్కర్లేదయ్యా, మీరు ఒకరిని ఒకరు ప్రేమించుటకు దేవుని చేత నేర్పబడితిరి అని బైబిల్ అంటుంది. ఏం చేయాలంటే మనం ఒకరిని ఒకరు ప్రేమించాలి అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. ఓకే, ఫస్ట్ టెస్ట్ ఏంటి? పరిశుద్ధత. సెకండ్ టెస్ట్ ఏంటి? ప్రేమ కదా. ప్యూరిటీ, లవ్. ప్రేమ మనకున్నదా అనేది మనం పరీక్షించుకోవాలి. దేవుని పట్ల ప్రేమ కాదు, ఒకరు పట్ల ప్రేమ, సహోదరుల పట్ల ప్రేమ, సహోదర భావం యొక్క ప్రేమ. దాన్ని ఏమంటారంటే ఫిలియోస్ లవ్. ప్రేమ అనేది 4 విధాలుగా ఉన్నాయి. ఒకటేంటంటే సహోదర ప్రేమ, ఫిలియోస్. ఒకటేంటి? ఈరోస్. ఈరోస్ అంటే ఇరాటిక్ లవ్ అన్నమాట. మూడవది ఏంటి? డివైన్ లవ్, అగాపే లవ్. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే ఫిలియోస్ ప్రేమ అంటే సహోదరుల యొక్క ప్రేమ, ఒకరినొకరు మీరు ప్రేమించాలి. యేసయ్య ఏమన్నాడు? ఇదిగో యు ఆర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులై ఉన్నారు కనుక నేను నీ కోసం ప్రాణాన్ని పెడతా ఉన్నాను అంటున్నాడు దేవుడు. కనుక ప్రియులారా, ప్రేమలో నడుచుకోవాలి అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. మనము ఒకరినొకరు మనము ప్రేమించాలి అని బైబిల్ సెలవిస్తా ఉంది. చూడండి అమ్మా, ఈ యొక్క రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని చూద్దాం. ఏం కుమ్మరించబడిందంట ప్రియులారా? దేవుని ప్రేమ. దేవుడు ఏం చేశాడు? కుమ్మరించబడింది. పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్లయితే దేవుని ప్రేమను దేవుడు ఏం చేస్తున్నాడు? కుమ్మరిస్తున్నాడు. ఈజ్ జస్ట్ కుమ్మరించడం అంటే ఒక బకెట్ని తీసుకుని బకెట్ నీళ్లు మీ మీద పోసినట్లయితే ఏమంటారు? కుమ్మరిస్తూ ఉన్నారు. సో దేవుడు ఏం చేశాడంటే తన ప్రేమను మన హృదయాలు ఏం చేశాడు? కుమ్మరించాడు. హల్లెలూయా. కుమ్మరిస్తే ఏమవుతుందండి? పొంగి పొర్లుతుంది కదండి. ఏదైనా కుమ్మరించడం అంటే ఉప్పొంగుతూ ఉంది, పొర్లుతూ ఉంది. కనుక మన ప్రేమ కూడా, సహోదరుల యొక్క ప్రేమ కూడా ఏమవ్వాలి? పొంగాలి. హల్లెలూయా. క్రైస్తవులు ఎలాంటి వారంటే ఒకరి కొరకు ఒకరు
ప్రేమ కలిగినటువంటి వారిగా మనము ఉండాలి. ఆ రోజుల్లో తెలుసా మీకు ఈ విషయం, ఒకరు చనిపోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉండేవారు. దేస్ టు సే, ఆయన కాదండి నన్ను పట్టుకోండి, ఆయన్ను వదిలేయండి నన్ను పట్టుకోండి అని ఒకరు చనిపోవడానికి కూడా సిద్ధమైపోయేవారు. కనుక అటువంటి ప్రేమ యేసయ్య మనకు నేర్పించాడు. హల్లెలూయా. అటువంటి ప్రేమ క్రీస్తు ప్రేమ, అటువంటి ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఈ రోజుల్లో లవ్ ఈజ్ ఏమంటారు, త్యాగము లేనటువంటి ప్రేమ కనిపిస్తా ఉంది కదా, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ కదా. నువ్వు నాకేం చేస్తావు, ఇఫ్ యు డూ దిస్ ఐ విల్ లైక్ యూ, ఇఫ్ యు డూ దిస్ ఫర్ మీ ఐ విల్ లవ్ యూ కదా. నువ్వు ఇలా చేస్తే నేను అలా చేస్తాను, నువ్వు అలా ఉంటే నేను ఇలా ఉంటాను. సో అది కాదు దేవుని ప్రేమ. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నిస్వార్థమైన ప్రేమ. హల్లెలూయా. దేవుని ప్రేమ ఎలాంటిదంటే నీ అవతలవాడు నీకు కీడు చేసినా సరే నీవు ప్రేమతో ప్రవర్తించాలి. హల్లెలూయా. నీ అవతలవాడు నీ యొక్క కీడును కోరుకున్నా సరే నీవు అతనికి ఏం చూపించాలి, దేవుని ప్రేమను చూపించాలి. అది క్రీస్తు యొక్క ప్రేమ. దట్ ఈస్ ద స్టాండర్డ్ ఆఫ్ ద బైబిల్. బైబిల్ యొక్క స్టాండర్డ్ ఇలాంటిది, ఎంత ఉన్నతమైన స్టాండర్డ్ చూడండి కదా. బైబిల్ ఇస్ సో మచ్ హై. దేవుని యొక్క స్టాండర్డ్ ఎంత హైగా ఉందో చూడండి. కనుక అటువంటి స్టాండర్డ్కి మనం రావాలి. ఆ కొలత చేసుకోవాలి మనల్ని. వీ నీడ్ టు కంపేర్ అవర్ సెల్స్ అండ్ సీ వేర్ వి ఆర్. మనము ఎక్కడున్నాము, ఎలాంటి కొలత మనకు ఉన్నదో మనము చూడాలి. మనం ఎదగాలి, ప్రేమలో మనము ఎదగాలి. చూడు, బటర్ఫ్లై చూసారండి? ఎంతమంది బటర్ఫ్లై చూశారు? బటర్ఫ్లైని చూస్తే ఏమైతే మీ చీ అంటారా మీరు? లేదు. ఎందుకు? చాలా బాగుంటుంది చూడడానికి కదా, చాలా చక్కగా ఎగురుతుంది. దాన్ని పట్టుకోవాలని మీరు ఆశపడతారు. డోర్ ఓపెన్ చేసి లోపలికి రమ్మని చెప్తారు కొంతమంది కదా. యూ వాంట్ ఇట్ టు కమ్ ఇన్ సైడ్. అది చూస్తే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. దానికి ప్రాణం చాలా తక్కువ. ఇట్ ఈస్ వెరీ, అంటే కొన్ని వీక్స్ మాత్రమే బతికుంటుంది, అది కొన్ని వారాలు మాత్రమే దాని జీవితం. కానీ ఆ యొక్క బటర్ఫ్లై అంత బ్యూటిఫుల్గా మారిందో తెలుసా? ఎలా మారుతుందంటే అది ఒక చిన్న కొక్కూన్లో ఉంటుంది. ఆ కొక్కూన్లో ఒక చిన్న గొంగలి పురుగు వలె ఉంటుంది. ఆ గొంగలి పురుగు ఏం చేస్తుందంటే లోపలికి వెళ్ళి దాని చుట్టూ ఒక కొక్కూన్ లాగా తయారు చేసుకుంటుంది. తయారు చేసుకొని కొన్ని దినముల తర్వాత అది దాని లోపల పెరిగి బయటికి వచ్చేటప్పటికి అందమైనటువంటి చక్కటి బటర్ఫ్లై, సీతాకొక చిలుకగా మారి అది అందరినీ కూడా ఏం చేస్తుంది? సంతోషపరుస్తుంది. హల్లెలూయా. మన ఆత్మీయ జీవితం కూడా ఆ రీతిగా మారాలి. దాన్ని ఏమంటారంటే మెటమార్ఫసిస్ అని అంటారు. మెటమార్ఫసిస్ అంటే చేంజ్. ఒక చేంజ్ అనేది దేవుడు మన జీవితాల్లో తీసుకొస్తాడు. పౌలు అదే మనకు చూపిస్తా ఉన్నాడు. ఏమంటున్నాడంటే యు నీడ్ టు చేంజ్. మనం మారాలి, క్రీస్తు వలె మనము మారాలి. కనుక మొదటి విషయం ఏంటండి? మనము ఆత్మీయంగా ఎదిగామని తెలుసుకోవడానికి మొదటి కొలత ఏంటి? పరిశుద్ధత. రెండవది ప్రేమ. దేవుని ప్రేమలో నేను ఎదిగానా లేదా తెలుసుకోవాలి. మూడోది ఏంటో తెలుసా? 4వ అధ్యాయము 11వ వచనం. సో మూడోది ఏంటంటే, నీవు ఇంగ్లీష్లో చాలా చక్కగా ఉంది. ఇంగ్లీష్ బైబిల్ ఎవరి దగ్గరైనా ఉందా? 11th వర్స్ చదవండి. టు ఆస్పైర్ టు లివ్ క్వైట్లీ. ఓకే, టు మైండ్ యువర్ ఓన్ బిజినెస్. నా బైబిల్ ఏముందంటే నీ సొంత బిజినెస్ని నువ్వు మైండ్ చేసుకో. లీడ్ అ క్వైట్ లైఫ్ అండ్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అని ఉంది బైబిల్లో. చూసారా ఎంత చక్కటి విషయం. అంటే వేరే వాళ్ళ పనుల్లో జోక్యం చేసుకోకండి. మీ పనిలో మీరు ఉండండి, మీ పని చక్కగా చేసుకోండి, మీ సొంత చేతులతో సంపాదించండి, మీ కుటుంబాన్ని పోషించుకోండి, మీ జీవితాన్ని మీరు జీవించండి అని బైబిల్ హెచ్చరిస్తోంది. చూసారా ఎంత చక్కటి మాట పౌలు అంటూ ఉన్నాడు. మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఓకే, లీడ్ అ క్వైట్ లైఫ్. ఒక నెమ్మది జీవితాన్ని జీవించండి, నెమ్మదిగా ఉండండి. నీకు దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, నీకు డబ్బునిచ్చాడు, నీ కుటుంబాన్ని ఇచ్చాడు దేవుడు, నిన్ను దీవించాడు. బీ హ్యాపీ, సంతోషంగా ఉండు. ఇంకా ఎక్కువగా జంప్ చేయకు, ఎక్కువగా ఎగరకు. దేవుడు నీకు అన్ని ఇచ్చాడు, సంతోషంగా ఉండు. బీ క్వైట్, ఎంజాయ్ ద లైఫ్ దట్ గాడ్ హెస్ గివెన్ యూ. దేవుడు నీకు ఇచ్చినటువంటి జీవితాన్ని ఆనందించు అని పౌలు అంటున్నాడు. కనుక ప్రియులారా, మనం ఏం చేయాలంటే మన చేతులతో మనం కష్టపడాలి, మన కష్టార్జితాన్ని మనము అనుభవించాలి అని బైబిల్ హెచ్చరిస్తూ ఉంది.
మన యొక్క జీవితాల్లో మన కష్టార్జితాన్ని మనం అనుభవిస్తూ మన చేతులతో మనం కష్టపడుతూ మనం పనిచేస్తూ ఉన్నప్పుడు మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తున్నాం. దిస్ ఇస్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది దేవుని యొక్క చిత్తం. నేను ఎప్పుడు కూడా ఏమనుకునేవాడిని అంటే దేవుని చిత్తం అంటే సంపూర్ణ సేవ అనుకునేవాడిని కాదు కదా. ఐ యూస్ టు థింక్ గాడ్స్ విల్ మీన్స్ ఫుల్ టైమ్ మినిస్ట్రీ అని అనుకునేవాడిని. కొంతమందిని దేవుడు సంపూర్ణ సేవకు పిలుస్తాడు. కొంతమందిని దేవుడు ఏం చేస్తాడంటే మీరు ఉన్న చోట్లోనే మీరు ఏం చెయ్యాలి, కష్టపడి మీరు పనిచేసి మరి మీరు నెమ్మదిగా జీవిస్తూ మీరు దేవుని నామాన్ని మహిమపరచండి. హల్లెలూయా. అలా మీరు చేస్తూ మీరు కృషి చేస్తూ మీ సొంత కష్టార్జితాన్ని మీరు అనుభవించండి. అలా జీవిస్తూ దేవుని నామాన్ని మహిమపరచండి అని పౌలు అంటా ఉన్నాడు. కనుక ప్రియులారా, మనము కష్టార్జితాన్ని మనం అనుభవించాలి, మనము కష్టపడాలి అని బైబిలు సెలవిస్తా ఉంది. చూడండి, దేవుడు మనకు ఈ యొక్క స్పర్జన్ అనేటువంటి ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, గాడ్ సెండ్స్ ఎవ్రీ బర్డ్ ఇట్స్ ఫుడ్. ప్రతి పక్షికి దేవుడు ఏమిస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు. ప్రతి జంతువుకి దాని ఆహారాన్ని ఇస్తాడు. కానీ ఆ ఆహారాన్ని వారి నోట్లో వేయడు. దేవుడు వేస్తాడా దాని ఆహారాన్ని? నోట్లో లేదు. పక్షులు ఏం చేయాలి, వెళ్ళి ఆహారాన్ని వెతుక్కోవాలి. జంతువులు ఏం చేయాలి, ఆహారాన్ని వెతికి తెచ్చుకోవాలి. నువ్వు నేను కూడా ఏం చేయాలి, కష్టపడి పనిచేసుకొని సంపాదించుకోవాలి. అది దేవుని యొక్క చిత్తము అయి ఉన్నది అని బైబిలు సెలవిస్తా ఉంది. కనుక ప్రియులారా, మనము ఆసక్తి కలిగి మనము జీవించాలి, దేవుని కొరకు మనము జీవించాలి. చూడండి, 5వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. ఒకసారి 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం. 2 పేతురు 1వ అధ్యాయం 5వ వచనం చూసారా? పేతురు కొన్ని విషయాలు మనకు నేర్పిస్తా ఉన్నాడు. కొన్ని విషయాలు మనల్ని మనం ఏం చేసుకోవాలి, పెంపొందించుకోవాలి. వీ నీడ్ టు గ్రో, టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు గ్రో అన్నమాట. ఇవి మనలో ఉండాలి. ఇంగ్లీష్లో ఏముందంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్, గివింగ్ డిలిజెన్స్. 5th వర్స్ ఒకసారి ఇంగ్లీష్లో చదవండి బ్రదర్. మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఏంటంట? మేక్ ఎవ్రీ ఎఫర్ట్. మనం ఎఫర్ట్ పెట్టాలి. అంటే మనము మన ఆత్మీయ జీవితాల పట్ల నిర్లక్ష్యం చేయకుండా దాన్ని ఏం చేయాలి, కష్టపడాలి కదా. మనం ఏమనుకుంటాం, ఆత్మీయ జీవితం అనేది ఆటోమేటిక్ వస్తుంది కాదు. ఆత్మీయ జీవితాన్ని కూడా ఏం చేయాలి, కష్టపడి పని చేయాలి. ఆత్మీయ జీవితానికి మనం ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ గుణ లక్షణాలన్నింటినీ కూడా కష్టపడి మన జీవితంలో అమల్చుకోవాలి. అలా చెయ్యాలని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఏం చేయాలంట, we have to have enthusiasm. 5వ వచనం ఒకసారి చదవండి. faith, virtue, knowledge, self control, perseverance, godliness, brotherly kindness. చూసారా? ఒకటి తర్వాత ఒకటి అనేది మీ యొక్క ఆత్మీయ జీవితాల్లో మీరు ఏం చేసుకోవాలి, ఒక లక్షణం తర్వాత మరొక లక్షణాన్ని మీరు పెంపొందించుకోవాలి. యు నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. దానిపైన మీరు పని చేయాలి కదా. అది ఆటోమేటిక్గా రాదు. దానిపైన మనం కృషి చేసి పెంచుకోవాలి. దేవుని విషయాల పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలి అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. తర్వాత మనం చూద్దాం 4వ విషయం. 1 తెస్సలోనిక గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనము. ప్రభువు రాకడ. 4వ విషయం ఏంటంటే, మనం ఆత్మీయంగా ఎదిగామా లేదా అనేది ఎట్లా తెలుసుకోవచ్చు అంటే, ప్రభువు రాకడ కొరకు ఎదురు చూసేటువంటి వారిగా మనము ఉండాలి కదా. ఆత్మీయంగా ఎదిగినటువంటి వారు ఏం చేస్తారంటే, ప్రభు రాకడ కొరకు వారు ఎదురు చూస్తారు. ఆత్మీయంగా మనం ఎదుగుతున్నామంటే మనం ఏం చేస్తున్నామంటే, యేసయ్య రాకడ కొరకు మనము ఆశపడుతున్నాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్. హల్లెలూయా. ఆయన కోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. యేసయ్య ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు ఆయన రాకడ ఉంటుంది అని మనము ఎదురు చూస్తూ ఉండాలి అని బైబిల్ సెలవిస్తాం. దాని కొరకు మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఇప్పుడు ఇండియా మ్యాచ్ అయిందండి. ఇండియా T20 మ్యాచ్ అయింది కదా. ఈ T20లో ఇండియా ఏమైంది, ఎవరితో గెలిచింది? నేను మర్చిపోయాను. ఎవరితో గెలిచింది? ఏ కంట్రీతో గెలిచింది? సౌత్ ఆఫ్రికా. అవునా? కరెక్ట్. ఓకే. సౌత్ ఆఫ్రికా పైన ఇండియా గెలిచింది. ఇండియా సౌత్ ఆఫ్రికా పైన గెలిచినప్పుడు ఆ మ్యాచ్ ఎక్కడైంది? ఏ కంట్రీలో అయిందమ్మా? అశ్వంత్, విచ్ కంట్రీ డిడ్ ఇట్ హ్యాపెన్ మ్యాచ్? ఇండియాలో జరిగిందా? వెస్ట్ ఇండీస్లో అయింది కదా. ఇక్కడ కాదు జరిగింది మ్యాచ్, అక్కడెక్కడో అవుతుంది. ఎంఐలో ఏం చేశారు తెలుసా? ఏం చేశారు?
క్రాకర్స్ పిలిచారు, అక్కడెక్కడో అవుతుంది మ్యాచ్, వాళ్ళెవరో గెలిచారు కదా. ఇక్కడ మనం ఏం చేసుకుంటున్నాం, సంబరాలు చేసుకుంటున్నాం. ఎందుకు? ఇండియా మ్యాచ్ గెలిచిందని కదా. అంటే ఆ మ్యాచ్ పట్ల ఎంత ఆసక్తి మనం కలిగి ఉన్నామంటే అక్కడెక్కడో జరుగుతూ ఉంది, ఆ ఎవరో కప్పు పట్టుకుంటున్నారు, ఎవరికో డబ్బు వస్తూ ఉంది, ఎవరో వాళ్ళు కదా, మన బంధువులు కాదు వాళ్ళు, మనకు తెలిసిన వాళ్ళు కాదు, మనకు మనకు మిత్రులు కాదు వాళ్ళు, ఎవరో దేర్ సంబడి, సమ్ ఫేమస్ పీపుల్ కదా. వాళ్ళు కప్పు గెలుచుకుంటే నువ్వేం చేస్తున్నావు, ఇక్కడ ఏం చేస్తున్నావు, నువ్వు సంబరాలు పడుతున్నావు కదా. దానికంటే మన సొంత రక్షకుడైనటువంటి యేసయ్య తిరిగి వస్తున్నాడంటే నువ్వు ఎంత ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. మన కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు, మనల్ని ప్రేమించినటువంటి వాడు, మనల్ని ఆదరించి మనల్ని రక్షించి మనల్ని రక్షణ ఇచ్చినటువంటి దేవుడు తిరిగి వస్తున్నాడు అని నువ్వు ఎంతగా ఏం చేయాలి, అపేక్షించాలి కదా. ఎంతగా సంతోషించాలి, నువ్వు ఎంతగా నువ్వు సంబరపడాలి. అదే బైబిల్ అంటా ఉంది, సంబరపడు, నువ్వు యేసయ్య త్వరగా వస్తున్నాడు, ఆయన రాకడ కొరకు అపేక్షించు. హల్లెలూయా. బీ ఎక్సైటెడ్, జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. యేసయ్య త్వరగా వస్తున్నాడు, నువ్వు సిద్ధంగా ఉండు, ఎదురు చూడు అని బైబిల్ హెచ్చరిస్తా ఉంది. కనుక ప్రియులారా, దేవుళ్ళు మనం ఎదగాలి అంటే, మనం ఎదుగుతున్నామంటే ఈ యొక్క కొన్ని విషయాలు మనం ద్వారా దాన్ని మనం మెజర్ చేసుకోవచ్చు. మొదటిది ఏంటంటే, నేను పరిశుద్ధతలో నడుస్తా ఉన్నానా. రెండవది ఏంటి, సహోదరుల పట్ల నా ప్రేమ ఉందా, తగ్గిపోయిందా. మరి అందరికీ ఊరికే ప్రైజ్ లార్డ్ చెప్పి వెళ్ళిపోతున్నానా, లేదా వారిని అడిగి వారిని పరామర్శించి ఎలా ఉన్నారు మీరు, వారి క్షేమాన్ని తెలుసుకొని ఒకరితో ఒకరు మీరు చక్కటి మరి సహోదర ప్రేమను కలిగి ఉన్నారా లేదా అని మీరు తెలుసుకోవాలి. మూడవది ఏంటంటే, మీరు కష్టార్జితం కష్టపడుతున్నారా లేక కాళ్ళ మీద కాలు వేసుకొని నిద్రపోతున్నారా ఇంట్లో. అలా ఉండకండి. బైబిల్ ఏముంటుందంటే, కష్టపడి పనిచేయాలి. హల్లెలూయా. కష్టపడి పనిచేసి సంపాదించండి, మీ కుటుంబాన్ని పోషించుకోండి, మీ జీవితాలను కట్టుకోండి అని బైబిల్ హెచ్చరిస్తాం. నాలుగవది ఏంటంటే, యేసయ్య త్వరగా రానై ఉన్నాడు, ఆయన రాకడ కొరకు ఎదురు చూడండి, వేచి ఉండండి, ప్రార్థించండి, మీ జీవితాలు సరిచేసుకోండి. యేసయ్య వచ్చినప్పుడు నీకు బహుమానం ఉంటుంది. యేసయ్య వచ్చినప్పుడు ఆయన నీకు మెప్పును ఘనతను ఇచ్చేటువంటి దేవుడు. కనుక ఆ రాకడ కొరకు ఆశపడండి, అపేక్షించండి, ఎదురు చూడండి. యేసయ్య త్వరగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బైబిల్ ఏమిటో తెలుసా, ఆయన వచ్చినప్పుడు మరి లోతు దినములు వంటి దినములు ఉంటాయి, నోవాహు వంటి దినములు రాబోతూ ఉన్నాయి. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం, లోతు యొక్క దినములు మనకు కనబడతా ఉన్నాయి. ఒలింపిక్స్ లో మీరు ఏం చూశారు, మొదటి ఆ యొక్క ఇనాగరేషన్ చూసారా. ఇనాగరేషన్ లో ఏం చేశారు తెలుసా, ఈ యొక్క గేస్ లెస్బియన్స్ అందరూ కూడా వచ్చి ఒక పెద్ద డ్రామా చేశారు. యేసు ప్రభుల వారి యొక్క ఆ యొక్క ఏమంటారు చివరి భోజనాన్ని వాళ్ళు ఎంత భయంకరంగా చిత్రీకరించారు చూసారా. అంత్య దినాలు మనం అంటున్నాం కదా. వాళ్ళందరూ కూడా ఎంత గొప్ప స్టేజ్ పైన దాన్ని చేశారు అంటే, క్రీస్తుకు వ్యతిరేకంగా ఎంతగా వారు చేశారు. ఎందుకు యేసు ప్రభుల వారే, వై నాట్ సమ్వన్ ఎల్స్, ఎందుకు వై జీసస్ ఓన్లీ, ఎందుకు క్రీస్తు పట్లనే వాళ్ళకి ద్వేషం, ఎందుకు క్రైస్తవుల పట్లనే ద్వేషము, ఎందుకు మనుషులకి క్రైస్తవులు అంటే పడదు, ఎందుకు మనుషులకు మరి యేసు ప్రభుల వారంటే ఇష్టం ఉండదు. ద ట్రూత్, పీపుల్ డోంట్ లైక్ ద ట్రూత్. సత్యాన్ని ప్రేమించరు. బైబిల్ ఏమో తెలుసా, సత్యాన్ని ద్వేషించేవారు. ఎందుకంటే సత్యాన్ని తెలుసుకుంటే వారి జీవితాలు బయటపడతాయి. సో పీపుల్ వాంట్ టు లివ్ ఇన్ డార్క్నెస్. ప్రజలు చీకటిలోనే ఉండాలని ఆశపడతారు, వారి పాపాల్లోనే ఉండాలని ఆశపడుతున్నారు. యేసు ప్రభుల వారు ఏం చేస్తారంటే, ఆయన దగ్గరికి వస్తే నీ పాపాలన్నీ బయటపడతాయి, ప్రజల యొక్క జీవితాలు మారాలి. అది వారు మారడానికి వారికి ఇష్టం లేదు. దే వాంట్ టు లివ్ ఇన్ దేర్ ఓన్ సిన్ఫుల్ లైఫ్స్. అందుకే మరి నోవా యొక్క దినములు, నోవా టైములో ఎలా ఉండింది, లోతు సమయంలో సొదొమ గొమొర యొక్క దినములు ఏ రీతిగా ఉండిందో ఆ దినముల్లో మనం జీవిస్తున్నాం ప్రియులారా. వీఆర్ సీయింగ్ ఇట్ ఆన్ ద స్టేజ్, వీఆర్ సీయింగ్ ఇట్ ఇన్ టెలివిజన్. ఒలింపిక్స్ లో ఎంత గొప్పగా దాన్ని వారు చూపిస్తా ఉన్నారు. అంత్య దినముల్లో మనం ఉంటున్నామని బైబిల్ సెలవిస్తా ఉంది. హల్లెలూయా. నోవా 120 రోజులు, 120 years, 120 సంవత్సరాలు వాక్యాన్ని ప్రకటించాడు. ఒక్కళ్ళు కూడా వాక్యాన్ని నమ్మలేదు. ఈ రోజుల్లో కూడా వాక్యం చెప్తున్నా ఒక్కళ్ళు కూడా వినరు, ఒకళ్ళు కూడా నమ్మరు, విశ్వసించరు. అదే బైబిల్ అంటా ఉంది. మత్తయి సువార్త చివరి మాటలు చూసుకుని మనం ముగించుకున్నాం. యేసు చెప్పినటువంటి మాటలు మనము జాగ్రత్త పడాలి. మాథ్యూ చాప్టర్ 24, 24వ అధ్యాయము
36వ వచనము. అయితే ఆ దినములను గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే ఎరుగును గాని ఎవరు ఎరుగరు. లూకాసు సువార్త 17కి వచ్చేద్దాం. అక్కడ ఈ రెండు మనం చూడొచ్చు. లూకాసు సువార్త 17వ అధ్యాయము 26వ వచనము. నోవా దినముల్లో జరిగినట్లు మనుష్య కుమారుడు వచ్చేటువంటి దినముల్లో కూడా జరుగును. నోవా ఓడలో వెళ్ళేంత వరకు అందరు ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతున్నారు, పెళ్లి చేసుకుంటున్నారు, పెళ్లికి ఇస్తా ఉన్నారు. సడన్ గా జలప్రళయం వచ్చి అందరిని నాశనం చేస్తుంది. లోతు దినముల్లో జరిగినట్లు జరుగును. అందరూ కూడా మరలా ఏం చేస్తున్నారు? తింటున్నారు, త్రాగుతున్నారు, అమ్ముతూ ఉన్నారు, ఇండ్లు కట్టుకుంటున్నారు, పొలాలు నాటుకుంటున్నారు, అన్ని చేసుకుంటున్నారు. ఎప్పటి వరకు? ఒక దినం రాబోతూ ఉంది. లోతు సొదొమను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. సో ప్రియులారా, నోవాహు లోతు 2 దినముల గురించి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి జాగ్రత్తగా గమనిస్తే, నోవా ఎప్పుడైతే ఓడకెక్కాడో ప్రపంచం మీద జలప్రలయం వచ్చింది. లోతు ఎప్పుడైతే సొదొమ గొమొర్రాను విడిచిపెట్టాడో అప్పుడు దేవుడు ఏం చేశాడు? అగ్నిగంధకాలను కురిపించాడు. నోవా పడవలోకి వెళ్ళాలి, లోతు బయటికి వెళ్ళాలి. నోవా హ్యాస్ టు లీవ్, నోవా హ్యాస్ టు గెట్ ఇన్ టు ది ఆర్క్. అలాగే లోతు సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోవాలి. అప్పుడే దేవుని ఉగ్రత వస్తూ ఉంది. కనుక ప్రియులారా, నోవాహు వలె నువ్వు నేను కూడా, లోతు వలె నువ్వు నేను కూడా మనం ఏమవుతామంట? బయటికి వెళ్తాం. అంటే ఎత్తబడతాం అంటుంది బైబిల్. విల్ బి కాట్ అప్ ఇన్ ద క్లౌడ్స్. అందుకే 1 తెస్సలోనిక 4వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి. 17వ వచనము 4:17. మనము ప్రభువుని ఎదుర్కొనుటకు ఆకాశ మండలములకు మేఘముల మీద మనం ఏం చేయబడతాం? కొనిపోబడతాం. హల్లెలూయా. లోతు ఏమయ్యాడు? సొదొమ గొమొర్రాకు బయటపడ్డాడు. నోవా ఏమయ్యాడు? ఓడలోకి వెళ్ళిపోయాడు. నువ్వు నేను ఏమైపోతూ ఉన్నాం? మేఘాల మీద మనము వెళ్ళిపోతూ ఉన్నాం. అలా వెళ్ళిపోయినప్పుడు లోకం మీదకి ఏం రాబోతూ ఉంది? శ్రమ రాబోతూ ఉంది, కష్టాలు రాబోతూ ఉన్నాయి. కనుక ప్రియులారా, మనము జాగ్రత్త పడుదాం, జాగ్రత్తగా మన ఆత్మీయ జీవితాలు మనం కాపాడుకుందాం. లెట్ us మేక్ ఎవ్రీ ఎఫర్ట్. ప్రతి ఎఫర్ట్ ని మనం పెట్టి మన జీవితాల్లో దేవుడు మనకిచ్చేటువంటి ఆ యొక్క మేళ్లను మనము సమకూర్చుకొని మనము జాగ్రత్తగా మనం జీవించి దేవుని కొరకు ఆసక్తి కలిగి మనం జీవిద్దాం. దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసి ముగించుకుందాం. పరిశుద్ధుడా యేసయ్య, నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభువా తండ్రి, మేము ఏ రీతిగా జీవించాలి, ఎలా మేము నడుచుకోవాలి మాకు నేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు. ఆత్మీయ విషయాలు ప్రభువా మేము గ్రహించడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, అన్య జనుల వలె ప్రభువా మేము జీవించకుండా, ఇదిగో తండ్రి అందరి వలె నేను కూడా అందరిలో ఒకడే అనుకొని జీవించకుండా, నేను యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా కడగబడ్డాను. యేసయ్య నన్ను కొన్నాడు, వెలపెట్టి కొన్నాడు, నన్ను ప్రత్యేకపరిచాడు, నాకు వాగ్దానాలు దేవుడు ఇచ్చాడు. ఇదిగో దేవుడు నాకు తోడై ఉన్నాడు, తన ఆత్మను నాకు ఇచ్చాడు అని మేము గ్రహిస్తూ ప్రత్యేకంగా జీవించే కృపను మాకు దయచేయండి అయ్యా. ఒక ప్రత్యేకమైన జీవితము, ఒక శ్రేష్టమైన జీవితము, ఒక దీవించబడినటువంటి జీవితము, ఒక ఆశీర్వదించబడినటువంటి జీవితాన్ని జీవించడానికి సహాయం చేయండి. అబ్రహాము వలె నువ్వు దీవించ ఆశపడుతున్నావు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా అనేకులకు ఆయనను దీవెనకరంగా చేసినట్లుగా మమ్మల్ని కూడా తండ్రి అనేకులకు దీవెనకరంగా నీవు చేయబోతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి నీ నామానికి మహిమ కలుగును గాక. వచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి, అబ్రహాము వల్లే వారిని దీవించి అబ్రహామును వేరుపరిచినట్లుగా వారిని వేరుపరిచి ప్రభువు నిందరహితులుగా తండ్రి మేము జీవించే కృపను మాకు దయచేయమని యేసయ్య పేరట మనం చేస్తున్నాను తండ్రి.